హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేస్తున్న రెసిపీ ఆలు బఠానీ కర్రీ. ఈ బఠానీస్ అయితే పచ్చివి కాదండి, ఇవైతే ఎండువి కాబట్టి వీటిని బాగా కడిగేసి ఒక 4 అవర్స్ నానబెట్టి పెట్టానండి. పొటాటోస్, టొమాటోలు చూడండి, ఇలా బఠానీ అనేది కడిగేసి ఒక 4 అవర్స్ నానబెట్టాను. ఆనియన్, అల్లం, తెల్లగడ్డ, కొత్తిమీర, ధనియా పౌడర్, చెక్క, లవంగ, కొబ్బరి, ఇలా ఇవన్నీ తీసుకోవాలండి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా మనకి ఎప్పుడంటే అప్పుడు బఠానీస్ ఒక్కొక్క సీజన్లో చాలా కాస్ట్లీగా ఉంటాయండి. కాబట్టి ఇలా డ్రైవి తీసుకొని ఇలా నానబెట్టుకొని చేసుకుంటే సేమ్ పచ్చివి ఎలా ఉంటాయో అలానే సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా సరే. చూడండి, ఇలా చెప్పిన విధంగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్లో ముందుగా కుక్కర్ హీట్ చేసి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసానండి. కరివేపాకు వేసి కొంచెంసేపు వేయించాలి. ఇలా వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని మరి కొంచెం సేపు తిప్పుతూ వేయించాలండి. ఇలా వేయించడం వల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత తగినంత కారము. మా ఇంట్లో అయితే చాలా బాగా స్పైసీగా ఉంటేనే ఇష్టపడతారండి, కాబట్టి ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత కొంచెం ఉప్పు, టేస్ట్ కూడా క్రిస్టల్ సాల్ట్ అయితే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుందండి. తర్వాత టొమాటోస్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకొని మరి కొంచెంసేపు వేయించాను. తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బఠానీస్ వేసి మరి కొంచెంసేపు తిప్పుతూ వేయించాలి. సేమ్ నార్మల్ బఠానీ కర్రీ చేసుకునే విధంగానే ఉంటుందండి. ఇవి డ్రై బఠానీ ఇట్లా నానబెట్టుకుంటే ఇలా వచ్చాయి అనే విధంగా అస్సలు ఉండదండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలైతే ఇలా చేస్తే మరీ ఇష్టంగా తింటారు, పొటాటోస్ వేసాం కాబట్టి. మరి కొన్ని పొటాటోస్ కూడా యాడ్ చేశానండి. పొటాటోస్ వేసి మరి కొంచెం వేయించి తగినంత అవి బాయిల్ అవ్వడానికి కొంచెం వాటర్ పడతాయి కాబట్టి కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇది రైస్ లేక్ కానీ, సంగటి లేక్ కానీ, చపాతీ లేక్ కానీ చాలా బాగుంటుంది. ఈరోజు మేమైతే సంగటి చేసుకున్నామండి దీనికోసం అనేసి. ఇలా కుక్కర్ పెట్టుకొని ఒక 4 విజిల్స్ తెచ్చుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో ఈజీగా చాలా టేస్టీగా పొటాటో బఠానీ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.